హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మినపగారెలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా క్రిస్పీగా లోపల స్పాంజీలా దూదుల్లా ఉండే మెత్తని మినపగారెలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్ట్గా ఉంటాయి. దీనికి ముందుగా నేను ఒక గిన్నె పెట్టుకుని మంచి క్వాలిటీ గల మినపప్పు 2 కప్పులు తీసుకోవాలి. పొట్టున్న మినపప్పు అయితే బాగుంటుంది. ఈ విధంగా శుభ్రంగా కడుక్కుని కొద్దిగా వాటర్ పోసుకుని ఒక 4-5 గంటలు నాననివ్వాలి. నేనైతే రాత్రంతా నానబెట్టాను. నానబెట్టి ఈ విధంగా శుభ్రంగా కడుక్కుని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసుకోవటం వల్ల ఏమన్నా ఇసుక రాళ్ళు లాంటివి ఏమైనా ఉంటే అడుక్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం ఈ పప్పు తీసుకుని గ్రైండర్లో వేసుకోవాలి. గ్రైండర్లో వేసుకుంటే మంచి గుల్లగా స్పాంజీగా వస్తాయి. పైన క్రిస్పీగా లోపల గుల్లగా ఉంటాయి. ఈ విధంగా రుబ్బుకోవాలి. అస్సలు వాటర్ వేయొద్దండి. మనం ఇలా తీసి వేసేటప్పుడు వెళ్తుంది కదా, ఆ చెమ్మ సరిపోతుంది. ఈ విధంగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. గట్టిగా ఉండాలి. ఈ విధంగా వేరే గిన్నెలోకి తీసుకోవాలి. గట్టిగా ఉండాలండి. మెత్తగా ఉంటే ఆయిల్ పీల్చేస్తాయి. ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి ఉండలా రావాలి, చేతికి జారకుండా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. క్రిస్పీగా రావటం కోసం మంచి టిప్ అండి ఇది. ఒక 2 స్పూన్ల కరాచీ రవ్వ కలుపుకోవాలి. సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ. ఈ విధంగా కలుపుకోవాలి. స్పూన్తో కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలపాలండి. లోపల ఎయిర్ బబుల్స్ అన్నీ పోకుండా ఉంటుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఉప్మా రవ్వ ఉంది కదా, అది నానుతుంది. కొంచెం వాటర్ పీల్చుకుంటుంది, గట్టిపడుతుంది. ఇప్పుడు ఈలోపు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువే పడుతుందండి. గారెలు పైకి తేలాలి కదా, ములిగి తేలాలి కదా. ఇప్పుడు ఏదైనా ఒక పాల కవరు శుభ్రంగా కడుక్కుని మనం కొద్దిగా పిండి తీసుకుని చేయి తడుపుకుని ఈ విధంగా హోల్ పెట్టుకోవాలి. హోల్ పెట్టుకుని జాగ్రత్తగా వేసుకోవాలండి. ప్రతిసారి వేసేటప్పుడు చేయి తడుపుకోండి. ఒక గిన్నెలో నీళ్ళు వేసుకుని చేయి తడుపుకోండి. చేతికి అంటుకోకుండా ఈజీగా ఆయిల్లో వేసేటప్పుడు ఈజీగా పడుతుంది. ఈ విధంగా ఫ్లేమ్ అయితే లో టు మీడియంలో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ పీల్చుకుంటుంది బాగా. హైలో పెట్టుకుంటే పైన మాడిపోతుంది, లోపల సరిగా ఉడకదు. ఈ విధంగా మీడియంని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించండి. ఈ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు ఏదైనా టిష్యూ పేపర్ వేసుకుని అందులోకి తీసేయండి. టిష్యూ పేపర్ ఉంటే ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్చుకుంటుంది కదా. ఈ విధంగా ప్రతిసారి 2 అయినా 3 అయినా మనం ఆయిల్ వేసే క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం ఖాళీగానే వేసుకోండి. అంతేనండి. గారెలు ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని ఏదైనా చట్నీతో కానీ, నేను ఇందులో పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు, జీలకర్ర ఇలాంటివి ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయలేదు కాబట్టి బెల్లం పాకంతో కూడా తినొచ్చండి. నేనైతే కొబ్బరి చట్నీ చేశాను. పల్లి కొబ్బరి చట్నీ చేశాను. చూసారా ఎంత క్రిస్పీగా పైన లోపల స్పాంజీగా వచ్చాయో. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ స్మార్ట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.